అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకి అప్లై చేసుకోవచ్చని చెప్పి మే 6వ తేదీన ఒక జీవో అయితే రిలీజ్ చేసింది. దాంతోపాటు రైస్ కార్డుకి అనుబంధంగా మిగతా 7 సర్వీసులు కూడా చేసుకోవచ్చు అని చెప్పైతే ఒక జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు మనము ఈ వీడియో ద్వారా కొత్త రేషన్ కార్డు మరియు జీవోలో ఏ కార్డులకి ఆప్షన్స్ ఇచ్చారు, వాటికి అప్లై చేసుకునేది ఏ విధంగా చేసుకోవాలి, వాటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమి అన్నవి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూస్తాం. ఏ డాక్యుమెంట్స్ ఇస్తే మీకు కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయొచ్చు, లేదా మెంబర్ అడిషన్ కానీ డిలీషన్ కానీ స్ప్లిట్టింగ్ కానీ సరెండర్ కానీ ఏది చేస్తే ఏ డాక్యుమెంట్స్ ఇస్తే మీకు అప్లై చేయగలరు, దాంతోపాటు మీకు సర్వీస్ ఛార్జ్ ఎంత ఉంటుంది అన్నది పూర్తి వివరాలు మనము ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని ఎండ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను. దాదాపు 2 సంవత్సరాలుగా రేషన్ కార్డ్ యొక్క ఆప్షన్స్ కోసం అయితే జనాలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ గుడ్ న్యూస్ వచ్చిందనే చెప్పాలి. దీంతో ఏంటంటే ఇంకొక విషయము, దీనికి లాస్ట్ డేట్ కూడా ఉందండి. ఆ గడువు తేదీ లోపల మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆ గడువు తేదీ ఎప్పుడు ఏమి అన్నవి పూర్తి వివరాలు మనము ఈ వీడియోలో తెలుసుకుంటాము. కాబట్టి వీడియో ఎండ్ అయ్యేంత వరకు ఖచ్చితంగా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే మొదటిది న్యూ రేషన్ కార్డ్, న్యూ రైస్ కార్డ్ అని కూడా అంటారు. దీనికి ఏం కావాలి? ఈ న్యూ రైస్ కార్డ్ మీకు కావాలి అనుకుంటే, అంటే ఇప్పటి వరకు ఎవరికైతే రేషన్ కార్డు కానీ రైస్ కార్డ్ కానీ ఉండదో అటువంటి వాళ్ళు ఈ న్యూ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు. ఈ న్యూ రేషన్ కార్డుకి అప్లై చేయాలంటే మీ దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి? మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్, మీరు ఎవరెవరినైతే కొత్త రేషన్ కార్డులో యాడ్ చేయాలనుకుంటున్నారో అందరివి ఆధార్లు ఉండాలి. ఆధార్తో పాటు ఒకవేళ చిన్నపిల్లల్ని కానీ మీరు యాడ్ చేస్తున్నట్లయితే వారి యొక్క బర్త్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ ఉండాలన్నమాట. దాంతోపాటు ఆధార్ ప్రూఫ్, మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో ఆ సచివాలయ పరిధిలోనే మీకు ఆధార్ ప్రూఫ్ కూడా ఉండాలి. కంపల్సరీ ఆధార్ ప్రూఫ్ కూడా ఉండాలి. సో ఇవి 3 ఉండాలి. దాంతోపాటు ఎవరెవరినైతే యాడ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈకేవైసీ కూడా చేయాలి. వన్స్ అప్లై చేసేసిన తర్వాత ఖచ్చితంగా ఈకేవైసీ చేయాలి. ఇదివరకంటే ఈకేవైసీ వాలంటీర్లు చేసేవాళ్ళు, ఇప్పుడు వాలంటీర్లు లేదు కాబట్టి నా కొత్త రేషన్ కార్డు ఎక్కడైతే అప్లై చేస్తారో సచివాలయంలో అక్కడే ఈకేవైసీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ కొత్త ఆప్షన్స్ అంతా కూడా మీరు సచివాలయాలకు వెళ్ళి మీ ఏరియాలో మీరు ఎక్కడైతే మ్యాపింగ్ అయ్యి ఉంటారో ఆ సచివాలయంకి వెళ్ళే చేసుకోవాలి. వేరే దగ్గర అయితే మీరు చేసుకోలేరు, అది గమనించండి. సో ఫస్ట్ది న్యూ రైస్ కార్డ్. దీనికి సర్వీస్ ఛార్జ్ వచ్చి 40 రూపాయలు తీసుకుంటారు. గ్రామాల్లో అయితే డిజిటల్ అసిస్టెంట్ చేస్తారు. అదే పట్టణాల్లో అయితే, అర్బన్లో అయితే వార్డ్ అడ్మిన్ సెక్రటరీ ఉంటారు, వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో సర్వీస్ ఛార్జ్ 40 రూపాయలు తీసుకుంటారు. కొత్త రేషన్ కార్డుకి అయితే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డులు కావాలి. దాంతోపాటు పిల్లలైతే ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ పెళ్ళైన వాళ్ళైతే వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేటు అవి చూపించాలి. పెళ్లి కార్డు, ఫోటో ఇవన్నీ కూడా చూపించవలసి ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ది ఏంటంటే మెంబర్ అడిషన్ టు రైస్ కార్డ్. మెంబర్స్ ఎవరన్నా యాడ్ చేయాలంటే, సపోజ్ చిన్నపిల్లలు పుట్టుంటారు, వాళ్ళు ఇంకా కార్డులో లేకుండా ఉంటారు, వాళ్ళని యాడ్ చేయాలి అంటే ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి. రెండోది, ఎవరన్నా మ్యారేజ్ అయ్యి వచ్చి ఉంటారు, వాళ్ళని యాడ్ చేయాలి అంటే మ్యారేజ్ అయ్యి వచ్చి ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేటు, మ్యారేజ్ ఇన్విటేషన్ కార్డు, పెళ్ళి అబ్బాయి అమ్మాయి ఇద్దరిది, వైఫ్ అండ్ హస్బెండ్ది ఫోటో కూడా చూపించవలసి వస్తుంది. సో మళ్ళా ఆధార్ కార్డ్ అడ్రస్ అంతా కూడా ఏ సచివాలయ పరిధిలో చేస్తున్నారో ఆ అడ్రస్లోనే ఉండాలన్నమాట. ఆ అడ్రస్లో ఉండి ఆ మ్యాపింగ్లో ఉంటేనే అప్లై చేయగలుగుతారు. సో ఇది సెకండ్ థింగ్. దీనికి సర్వీస్ ఛార్జ్ 23 రూపీస్ ఉంటుంది. మీరు అర్బన్ అయితే మీరు వార్డ్ అడ్మిన్ సెక్రటరీ దగ్గర చేసుకోవచ్చు, లేదా గ్రామాల్లో అయితే డిజిటల్ అసిస్టెంట్ చేస్తారు మీకు. తర్వాత స్ప్లిట్టింగ్ ఆఫ్ రైస్ కార్డ్ స్ప్లిట్ చేయడానికి కూడా ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా అందరూ ఒకే మ్యాపింగ్లో ఉండాలండి.
ఎవరెవరినైతే యాడ్ చేయాలనుకున్నారు లేదా ఎవరినైతే స్ప్లిట్ చేయాలనుకుంటున్నారో అందరూ ఒకే మ్యాపింగ్లో అయితే ఉండాలి. మ్యాపింగ్లో ఉన్నప్పుడు మాత్రమే స్ప్లిట్ చేసేకి కుదురుతుంది. దీనికి కూడా ఖచ్చితంగా ఎవరెవరు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరివి ఆధార్ కార్డులు అయితే తీసుకొని రావాలి. తర్వాత మెంబర్ డిలీషన్, ఎవరన్నా కానీ చనిపోయి ఉంటే రైస్ కార్డులో ఉండేవాళ్ళు వాళ్ళని డిలీట్ చేసేయచ్చు. ఆ డిలీట్ చేయడానికి ఖచ్చితంగా వారి యొక్క ఎవరైతే చనిపోయినారో వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది. డెత్ సర్టిఫికేట్ ఇచ్చైతే మీరు డిలీషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి కూడా 23 రూపీస్ సర్వీస్ ఛార్జ్ అవుతుంది. తర్వాత సరెండర్ ఆఫ్ రైస్ కార్డ్ సరెండర్ చేసేకి కూడా ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది. తర్వాత చేంజ్ ఆఫ్ అడ్రస్ ఇన్ రైస్ కార్డ్లో అడ్రస్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆధార్ ఇవ్వాలి. ఆధారు ఎవరిది ఇవ్వాలి? ఎవరిదైతే రైస్ కార్డులో సెల్ఫ్ అని ఉంటుందో వాళ్ళ ఆధారు ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళ ఆధార్లో మీకు ఇప్పుడు ఎక్కడికైతే అడ్రస్ చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. ఎవరైతే సెల్ఫ్ ఉంటారో వాళ్ళది అక్కడి అడ్రస్ ప్రూఫ్ ఉన్నట్లయితే ఆ ఆధార్ కార్డు ఆ అడ్రస్ ప్రూఫ్ని కానీ ఇచ్చినట్లయితే వీళ్ళకి చేంజ్ ఆఫ్ అడ్రస్ అనేది చేయడం జరుగుతుంది. దీనికి 23 రూపీస్ తీసుకుంటారు. తర్వాత కరెక్షన్ ఆఫ్ రాంగ్ ఆధార్ సీడింగ్ ఇన్ రైస్ కార్డ్, దీనికి కూడా ఆధార్ కానీ ఇస్తే సరిపోతుందన్నమాట. ఆధారు మొబైల్ నెంబరు అంటే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇచ్చినారంటే ఇది కరెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇవ్వండి, ఈ 7 సర్వీసులకు కూడా దేనికైనా కావాల్సింది ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డులు కావాలి. తర్వాత అడిషన్ డిలీషన్ వాళ్ళకైతే డిలీషన్కి అయితే డెత్ సర్టిఫికేటు, అడిషన్కి అయితే చిన్నపిల్లలైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, అదే పెద్దవాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళైతే మ్యారేజ్ సర్టిఫికేటు, మ్యారేజ్ ఫోటో, మ్యారేజ్ ఇన్విటేషన్ ఇవైతే ఉండాలి అప్లై చేయడానికి. మీకు ఏది కావాలో దీంట్లో సర్వీసు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకెళ్ళినట్లయితే మీకు అక్కడ సచివాలయాలు సర్వీస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇదండి ఇవి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్. తర్వాత ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, జూన్ 6వ తేదీ లాస్ట్ డేట్ అని చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు జూన్ 6వ తేదీ లోపల అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. దాని తర్వాత డేట్ ఎక్స్టెండ్ చేయొచ్చు, డేట్ ఎక్స్టెండ్ చేయకపోవచ్చు. సైట్ ఒకవేళ కానీ క్లోజ్ అయిపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు న్యూ రైస్ కార్డ్కి అందరూ అప్లై చేయొచ్చా అంటే అందరూ అప్లై చేయలేరు. ఎందుకంటే న్యూ రైస్ కార్డ్ అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఒక 6 స్టెప్స్ని అయితే ఫాలో అవ్వాలి. ఎవరైతే ఆ 6 స్టెప్పులని ఫాలో అయ్యి దాన్ని అధిగమిస్తారో వాళ్ళకే ఈ కొత్త రేషన్ కార్డ్ వస్తుంది. దీన్నే ఇదివరకు 6 స్టెప్ వెరిఫికేషన్ అని కూడా అనేవాళ్ళు. అవి ఏంటంటే జీవోలోనే ఇచ్చారండి. ఎవరికైతే గ్రామాల్లో 10,000 రూపాయల కన్నా నెలసరి ఆదాయం ఎక్కువ ఉంటుందో, అదే పట్టణాల్లో 12,000 రూపాయల కన్నా నెలసరి ఆదాయం ఎక్కువ ఉంటుందో అటువంటి వాళ్ళకైతే కొత్త రేషన్ కార్డ్ రాదు. రెండోది, ఒకవేళ ఎవరైతే రేషన్ కార్డ్ కొత్తది కావాలనుకుంటున్నారో వాళ్ళు ఎటువంటి ట్యాక్స్ కట్టకూడదు, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండకూడదు. ఇంకొక విషయం ఏంటంటే వారి కరెంటు బిల్లు 300 యూనిట్ల కన్నా దాటి ఉండకూడదు. వాళ్ళ పేరుతో ఎటువంటి 4 వీలర్ కూడా ఉండకూడదు. సో దాంతోపాటు మున్సిపాలిటీలో ఇల్లు 1000 చదరపు అడుగుల కన్నా దాటి అయితే ఉండకూడదు. ఈ 6 విషయాలలో ఎవరైతే అంటే ఇప్పుడు చెప్పిన 6 స్టెప్ వెరిఫికేషన్లో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ కొత్త రైస్ కార్డ్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా కూడా, అంటే ఒకవేళ 4 వీలర్ ఉన్నా లేదా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా లేదా గవర్నమెంట్ పెన్షనర్ అయినా లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, ఇంట్లో ఏ ఒక్కరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా సరే మీకైతే కొత్త రేషన్ కార్డు ఇవ్వలేరు. ఇదైతే గమనించండి. ఎవరికైతే నెలసరి ఆదాయము, ఇంటి ఆదాయము, కుటుంబం మొత్తం ఆదాయము 10,000 రూపాయల కన్నా లోపల ఉంటుందో, రూరల్లో అయితే, అదే అర్బన్ అయితే 12,000 రూపాయల కన్నా లోపల ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ కొత్త రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది గమనించండి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ విషయం అండి. మీరు ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇంత డీటెయిల్గా అయితే ఎవరు అయితే చెప్పలేదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఇది తెలుసుకోవాల్సిన విషయము. కొత్తగా అప్లై చేసే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఈ వీడియో వర్త్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తూ ఉంటే మీరు
సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.